ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఉదయం ఒక అంశం కొరకు ప్రార్థించిన ప్రార్థనను నా ఛానల్లో ఉంచాలని నేను అనుకున్నాను. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నా పరిచర్యలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరి ఆత్మ సంబంధమైన మరియు శరీర సంబంధమైన అవసరతల కొరకు ప్రతి శనివారం ప్రార్థించాలనే ఆలోచన నా హృదయంలో కలిగింది. అందుకే ఈ శనివారం నుంచి ఈ ప్రార్థనను ప్రారంభించాలనుకుంటున్నాను. మీ కొరకు నేను చేస్తున్న ఈ ప్రార్థనతో మీరు ఏకీభవించి ఆమేన్ అని చెప్పండి. ప్రార్థన. ప్రియమైన నా పరలోకపు తండ్రి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పరిచర్యలో భాగస్వామ్యమైన ప్రతి ఆత్మ కొరకు ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించుచుండగా దేవా, వారిని మీరు ఆశీర్వదించండి. ఈ ఛానల్ను ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారి ప్రతి ఒక్క హృదయాన్ని మీ సమాధానంతో నింపండి. రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి. వారిని ప్రార్థన ఆత్మతో నింపండి. మీ వాక్య జ్ఞానములో వారు ఎదుగునట్లు కృప చూపండి. వారి కుటుంబాలను కాపాడండి. వారి అవసరాలను తీర్చండి. నిరాశలో ఉన్నవారికి ఆదరణను, బలహీనులకు బలాన్ని దయచేయండి. అనారోగ్యంతో ఉన్నవారిని ఆరోగ్యంతో నింపండి. కుటుంబాలలో వ్యసనాలతో బంధింపబడిన వారిని విడిపించండి. మీ వాక్యమును వినే ప్రతి హృదయం మార్పును పొందినట్లు మీ కృపను వారి మీద ఉంచండి. వారి ప్రార్థనలకు జవాబులను దయచేసి వారి జీవితాలలో మీ మహిమ కనబడినట్లు చేయండి. మీ సాక్షులుగా వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాను. భయపడుతున్న వారికి ధైర్యాన్ని ఇవ్వండి. కన్నీటితో ఉన్నవారికి ఓదార్పును ఇవ్వండి. శోధనల గుండా వెళ్తున్న వారికి వాటిని జయించే మార్గాన్ని చూపించి మీ ఆత్మశక్తితో వారిని నింపండి. వారికి కలిగిన ప్రతి ఆర్థిక అవసరాన్ని తీర్చండి. ప్రతి పరీక్షలో విజయాన్ని వారికి దయచేయండి. వారి జీవితాలలో భయాన్ని తొలగించండి. నిరాశ కలిగించే ప్రతి పరిస్థితి నుండి వారిని విడిపించండి. దేవా, వారి హృదయాలకు సంతోషాన్ని దయచేయండి. కుటుంబాలలో ఐక్యతను కలిగజేయండి. చదువుకుంటున్న పిల్లలకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. వివాహం కాని వారికి మీ చిత్తానుసారమైన జీవిత భాగస్వాములను వారికి దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను అనుగ్రహించండి. ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వారి పనులను అభివృద్ధిపరచండి. మీ ప్రజలు మీ చిత్తంలో నడిచే జ్ఞానము గల వారిగా ఉండునట్లు మీ కృపను వారికి సమృద్ధిగా ఇవ్వండి. వారి కుటుంబాలను ప్రేమతో, ఐక్యతతో, ఆరోగ్యంతో, ఆనందంతో నింపమని ప్రార్థిస్తున్నాను. మీ కృప వారిని ప్రతిదినము నడిపించునుగాక. మీ ప్రజల ప్రతి అవసరతను మీరు తీర్చగల సామర్థ్యుడైన దేవుడు అయినందుకు మిమ్ములను స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.